హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే టు ఆల్. ఏంటి 10:20 అవుతుంది, స్టిల్ శ్వేత కలర్ డ్రెస్లో ఉంది, సివిల్ డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళకుండా అనుకుంటున్నారు కదా. నాతో పాటు ఇంకొకరు ఎవరో ఇంట్లో ఉన్నారు ఈరోజు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్లో వాయిస్ లేదు, జోష్ లేదు, ముఖం అంతా లాక్కుపోయింది, పీక్కుపోయింది. ఎందుకని? అవునా, సరే తినేస్తే హాస్పిటల్కి వెళ్దాం, ఓకేనా? అలా నేను మిల్కి ఇద్దరు హాస్పిటల్ దాకా వెళ్తున్నా. హాస్పిటల్కి అని చెప్పేసి ఏదో షాప్కి వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక 1 వీక్ నుంచి మిక్సీ సరిగ్గా పని చేయట్లేదు. సో ఎలాగో పనిలో పని అని చెప్పేసి అక్కడికి వచ్చాను. దాన్ని అయితే అక్కడ అబ్బాయికి ఇచ్చి చూస్తూ ఉండని చెప్పి నేనైతే మిల్క్ని పిలుచుకొని హాస్పిటల్కి క్లినిక్ దగ్గరకు వచ్చేసాను. అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వగానే మళ్ళీ పక్కనే ఉన్న వెజిటేబుల్స్ షాప్కి వెళ్ళి అక్కడ కొద్దిగా వెజిటేబుల్స్ కొన్నా. బిల్ ఎంత అయిందో కామెంట్ చేయరా. సో అలాగే మళ్ళీ మిక్సీని కూడా కలెక్ట్ చేసుకొని మిల్కీతో పాటు ఇంటికైతే రీచ్ అయిపోయాను. సో కొద్దిగా ఎక్కువగానే ఉంది. యాక్చువల్లీ అక్కడ రాశారు ఎంత టెంపరేచర్ ఉంది ఫీవర్ మిల్కీకి అని చెప్పేసి. చూసిట్టే కామెంట్ చేయండి. ఫీవర్ ఉన్నప్పుడు పిల్లల్ని చాలా నెగ్లెక్ట్ చేయకండి. 1 డే ఏందిలే అనుకుంటే నేను కొద్దిగా ఎక్కువ అయిపోయి అది హై టెంపరేచర్ అయింది. చాలా నాకు భయంగానూ ఉంది, బాధగానూ ఉంది. కానీ మా మిల్కీ ఎప్పుడు ఇంత డల్గా లేదు కదా అన్నట్టు నవ్వు వస్తుంది. సో ఫైనల్లీ మిల్కీ వల్ల నేను ఈరోజు ఒక ఆఫీస్ లీవు. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒకరోజు ప్రశాంతంగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కానీ అందులో ప్రశాంతత అయితే లేదు. మిల్కీకి ఏం జరుగుతుందో, ఎప్పుడు క్యూర్ అవుతుందో, నయం ఎప్పుడు అవుతుందో అన్నట్టు టెన్షన్స్లోనే ఉన్నాను. సో ఎనీవే టేక్ కేర్ చేద్దాం దాన్ని అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటుంది అది. దెన్ నేను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దుతూ కూర్చున్నా. లాగ్ నచ్చితే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.